హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు మన వీడియోలో చికెన్ టిక్కా దమ్ బిర్యానీ చేశానండి. ఇదైతే చాలా ఈజీ, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఎవ్రీ సండే ఇదే కావాలి అని అడుగుతారు పిల్లలు కూడా. చాలా బాగుంటుంది. నేను చెప్పిన తీరులో ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్, మీ అందరికీ నచ్చుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలానే ఒక లైక్ అండి ఫ్రెండ్స్. మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి ఈ వీడియో అన్నది షేర్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా నేను ఒక 1/2 kg చికెన్ తీసుకున్నానండి. చికెన్ని నీట్గా కడిగి క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, అలానే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. ఇది వచ్చి ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. అందులో కొత్తిమీర వేసానండి. ఇదైతే 2 టేబుల్ స్పూన్. అలానే కొత్తిమీర కాడలు ఉంటాయి కదా, లేత కాడలు, అవి ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. అలానే కప్పు పెరుగు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఈ చికెన్కి సరిపడా ఉప్పు అన్నది వేసుకోవాలి. అలానే ఒక 1/2 లెమన్ పిండుకోవాలండి. ఈ మసాలా మొత్తం చికెన్కి బాగా పట్టించాలి. కనీసం ఒక 5 నిమిషాలైనా ఇలా బాగా పట్టించండి ఫ్రెండ్స్. ఇది పట్టించిన తర్వాత కనీసం ఒక గంట సేపు పక్కకు పెట్టుకోవాలి. ఇలా మసాలా పట్టించిన తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే బయట అయినా పెట్టుకోవచ్చు అండి. ఇప్పుడు నేను 1 అవర్ తర్వాత చూస్తున్నాను, చికెన్కి మసాలా బాగా పట్టింది. ఇప్పుడు మనం పుల్కాలు, చపాతీస్ అలాంటివి చేస్తాం కదా, అలాంటి కమ్మీలు ఉంటాయి కదా, అది తీసుకోవాలి. ఇలా చికెన్ని సపరేట్గా తీసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన పుల్కాలు వేస్తాం చూడు, ఆ గ్రిల్ పెట్టుకొని ఈ చికెన్ని పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు హై ఫ్లేమ్ మీద, 2 మినిట్స్ వరకు లో ఫ్లేమ్ మీద మనం 2 వైపులా బాగా కాల్చుకోవాలండి. ఇది బ్లాక్గా అవుతుంది కదా, కొంచెం స్మోకీ ఫ్లేవర్ వస్తుంది కదా, అంతవరకు వేయించుకుంటే సరిపోతుంది. చూసారా, కొంచెంగా రంగు మారుతుంది. దీన్ని ఇలా ఒకే పక్క కాల్చకుండా అన్ని వైపులుగా ఈవెన్గా కాల్చుకోవాలండి. చికెన్ అన్నది కొంచెం బ్లాక్గా వస్తుంది కదండి, స్మోకీ ఫ్లేవర్ అలా వస్తే చాలు. చూసారా, ఇలా ఉంటే చాలండి. ఇంకాస్త చికెన్ ఉందండి, అది కూడా మనం గ్రిల్ పైన పెట్టి కాల్చుకోవాలి. ఇది కాస్త నల్లగా అవుతుంది కదా, అంతవరకు కాల్చుకుంటే మనకి మంచి స్మోకీ ఫ్లేవర్తో చికెన్ టిక్కాలు అన్నది రెడీ అయిపోయినట్లేనండి. చూసారు కదా, ఇలా అన్నిటిని మనం చికెన్ టిక్కాలుగా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని నీళ్ళు వేసుకొని అందులో రైస్కి సరిపడా ఉప్పు, కాస్త అల్లం వెల్లుల్లి పేస్టు, బిర్యానీ మసాలా, కొంచెం నూనె అన్నది వేసుకోవాలండి. నూనె వేయడం వల్ల రైస్ అన్నది పొడి పొడిగా అవుతుంది. నీళ్ళు అన్నది బాగా తెరలు కాగాలండి, అంతవరకు మనం హై ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు నీళ్ళు అనేది తెరలు కాగింది కదా, రైస్ వేసుకోవాలండి. ఈ రైస్ని మనము 80% ఉడికించుకోవాలండి. తర్వాత దీంట్లో ఉన్న నీళ్ళు అనేది వడగట్టేసి ఇలా పొడి పొడిగా డ్రైగా పెట్టుకోవాలి. చూసారా, రైస్ అన్నది ఎంత పొడి పొడిగా ఉందో. నేనైతే నార్మల్ రైస్ వాడానండి, మీరు బాస్మతి రైస్ కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన అడుగు మందంగా ఉన్న గిన్నెని పెట్టుకొని నూనె వేసుకోవాలి. తర్వాత బిర్యానీ స్పైసెస్, ఉల్లిపాయలు అనేది రంగు మారేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, ఉల్లిపాయలు అనేది రంగు మారింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇందులో కొత్తిమీర వేసి మిక్సీ పట్టానండి. ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి, బిర్యానీ టేస్ట్ సూపర్గా ఉంటుంది. అలానే పచ్చిమిర్చి, టమోటా, పుదీనా వీటిని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. టమోటా వేగింది కదా, ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలానే పెరుగు వీటిని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. మనం చికెన్ని కలిపేటప్పుడు మసాలా మిగిలి ఉంటుంది కదా, ఆ మసాలాను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం నూనె సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు అన్నది వేస్తున్నాను. మనం బిర్యానీలో రైస్ వేసాం కదా, రైస్ వండేటప్పుడు ఉప్పు వేసాం, చికెన్ కలిపేటప్పుడు ఉప్పు వేసాం కాబట్టి ఉప్పు అన్నది చూసి వేసుకోండి. అలానే రెడీ చేసి పెట్టుకున్న చికెన్ టిక్కాలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది వేగేకి కనీసం ఒక 5 మినిట్స్ అయినా పడుతుందండి. ఇది నూనె మొత్తం సపరేట్ అయ్యేంత వరకు మనం మధ్యలో కలుపుతూ ఉండాలండి. స్టవ్ ఫ్లేమ్ అన్నది మీడియంలో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, నూనె మొత్తం సపరేట్ అయింది. ఇలా అయితే మనకి రెడీ అయిపోయినట్లేనండి. ఇప్పుడు మనం రైస్ని రెడీగా పెట్టుకున్నాం కదా, రైస్ వేసుకోవాలి. ఇలా రైస్ని ఈవెన్గా అన్ని వైపులా మనం స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకోవాలి. అలానే రెడ్ ఫుడ్ కలర్ వేసానండి నేను, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, అలానే బిర్యానీ మసాలా కొంచెం వేసి మళ్ళీ దానిపైన మళ్ళీ ఇంకో లేయర్గా రైస్ వేసానండి. తర్వాత మళ్ళీ పుదీనా, కొత్తిమీర, కొంచెం బిర్యానీ మసాలా, కొంచెం రెడ్ ఫుడ్ కలర్ వేసి ఫైనల్గా కాస్త నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసిన తర్వాత దీని మీద చపాతీ పిండి పెట్టి క్లోజ్ చేసుకోవాలి, మూత అన్నది టైట్గా. కింద దోశ పెనం ఉంటుంది కదా, అది పెట్టి 10 మినిట్స్ హై ఫ్లేమ్ మీద, ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్ మీద పెట్టి దమ్ చేసుకుంటే మన దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. 20 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నానండి, బిర్యానీ సూపర్గా అయింది. ఇంతేనండి, మన చికెన్ టిక్కా దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ వీడియో ఎలా అనిపించిందండి? నచ్చిందా? ట్రై చేస్తారా? మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గుర్తుంది కదా, తేజ కిచెన్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలానే ఒక లైక్ ఇన్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.